मरकजी वज़ीर सयाहत जी किशन रेड्डी ने कहा कि सरकारी मुलाजिमतों पर तकर्रुरात में बदउनवानी के बगैर रोजगार मेले के जरिए वज़ीर आज़म नरेंद्र मोदी की निगरानी में 10 लाख नौजवानों को मुलाजिमतें फराहम करने का अमल जारी है। वज़ीर मौसूफ ने मुतनब्बा किया कि भर्ती के अमल में बदउनवानी के मुतकी पाए जाने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। किशन रेड्डी ने आज सुबह हैदराबाद से छठे रोजगार मेले में शिरकत की। उन्होंने तेलंगाना के 270 से ज्यादा नए मुलाजिमत करने वाले नौजवानों को तकर्रुरनामे हवाले किए। उन्होंने कहा कि नौजवान मुल्क की तरक्की और दुनिया की तरक्की में अहम किरदार अदा करेंगे। किशन रेड्डी ने नए मुलाजिमत करने वाले नौजवानों को मशवरा दिया कि वो मरकजी हुकूमत और मुख्तलिफ मरकजी इदारों के जरिए खिदमात अंजाम देने के मौके से फ़ायदा उठाएं। उन्होंने कहा कि नौजवानों को नई मुलाजिमतें मिलने से हिंदुस्तान को तरक्की याफ्ता मुल्क बनाने की कोशिशों को मज़ीद तक़वियत मिलेगी। మన దేశంలో జనాభా ఎక్కువ, అందులో యూత్ పాపులేషన్ ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా దేశానికి సేవ చేయాలని కోరుకుంటారు, తప్పలేదు. కాబట్టి వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేయడం, ఇంటర్వ్యూస్ నిర్వహించడం, టెస్ట్ నిర్వహించడం, ఫైనల్ తీసుకు ప్రకటించడం, మరి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది కొంత అధికారుల మీద వదిలేస్తే ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం అనుకున్నటువంటి లక్ష్యం వెంటనే చేరుకోవాలంటే నేనే స్వయంగా ప్రతి నెల ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళతో నేనే మాట్లాడతాను. డిజిటల్ గా నేను వాళ్ళందరికీ ఏదైతే ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం నేనే తీసుకుంటానని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రతి నెల గత 6 నెలలుగా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. నాకు తెలిసిన వరకు దేశంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏకకాలంలో ఒక నిర్ణయం ద్వారా భర్తీ చేసేటువంటి ప్రాసెస్ జరుగుతున్నదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత